ಆಂಧ್ರದಲ್ಲಿ ಬಾಲಕನನ್ನು ಅಪಹರಿಸಿ ಪಾವಗಡದಲ್ಲಿ ಕೊಲೆ ಮಾಡಿರುವ ಘಟನೆ ನಡೆದಿದೆ. ಹೌದು, ಪಾವಗಡದ ಗಡಿ ಭಾಗದಲ್ಲಿರುವ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲೆಯ ಮಡಕಶಿರ ಮಂಡಲದ ಅಮಿದಲಗುಂದಿ ಗ್ರಾಮದ ಜೆಡ್ಪಿ ಹೈಸ್ಕೂಲ್ ಶಾಲೆಯಲ್ಲಿ 8ನೇ ತರಗತಿ ಓದುತ್ತಿದ್ದ ಚೇತನ್ ಕುಮಾರ್ ನಾಪತ್ತೆಯಾಗಿದ್ದಾನೆಂದು ಗುರುವಾರ ಸಂಜೆ ಪೋಷಕರು ಮತ್ತು ಶಿಕ್ಷಕರು ಪೊಲೀಸರಿಗೆ ದೂರು ನೀಡಿದರು. ದೂರು ಸ್ವೀಕರಿಸಿಕೊಂಡ ಮಡಕಶಿರ ಪೊಲೀಸರು ತನಿಖೆ ಆರಂಭಿಸಿದಾಗ ಬಾಲಕನ ಮಾವ ಅಶೋಕ್ ಬಾಲಕನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿರುವುದು ತಿಳಿಯುತ್ತದೆ. ನಂತರ ಆತನಿಗಾಗಿ ಹುಡುಗ ನಡೆಸಿದ ಘಟನೆ ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ. ಪಾವಗಡ ಪಟ್ಟಣದ ಸಮೀಪ ಇರುವ ಅರಣ್ಯ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಬಾಲಕನ ಕಾಲು ಮತ್ತು ಕೈಗಳನ್ನು ಕಟ್ಟಿಹಾಕಿ ಕತ್ತು ಕೊಯ್ದು ಕೊಲೆ ಮಾಡಿರುವುದಾಗಿ ಅಶೋಕ್ ಒಪ್ಪಿಕೊಂಡಿದ್ದನು. ಘಟನಾ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಾಲಕನ ಶವವು ಪತ್ತೆಯಾಗಿದೆ. ಇನ್ನು ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಈ ಕೊಲೆಯ ಉದ್ದೇಶ ಆಸ್ತಿ ಮತ್ತು ಕೌಟುಂಬಿಕ ಕಲಹವೇ ಕಾರಣ ಎಂದು ಆಂಧ್ರದ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲೆಯ ಎಸ್ಪಿ ರತ್ನರವರು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಅನಿಲ್ ಯಾದವ್, NKST4 ನ್ಯೂಸ್, ಪಾವಗಡ. అమదాలబంది జడ్పీ స్కూల్లో ఇంట్లో చదువుతున్నాడని స్కూల్ని ఎవరు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోయారని చెప్పి స్కూల్ యాజమాన్యం చెప్పారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 5:00 ఈవినింగ్ కంప్లైంట్ ఆధారంగా వెంటనే డిఎస్పీ పెనుగొండ వెంకటేశ్వర్లు, ఆయన ఇద్దరు ఇన్స్పెక్టర్ మడకేశ్వర అర్బన్ రూరల్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి సర్చ్ మొదలుపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా తాతకి ఎవరైతే ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడున్నాడో తీసుకోమని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ సిగ్నల్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంతో సర్చ్ ఆపరేషన్లో ఈవినింగ్ నైట్ బాడీని ట్రేస్ చేయడం జరిగింది. పిల్లవాడికి థ్రోట్ కట్ చేసి చనిపోయినట్టు పావగడ బార్డర్, ఇది మన స్టేట్ లిమిట్స్ కాదు, పావగడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాడీ ట్రేస్ చేయడం జరిగింది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కజిన్ బ్రదర్, మదర్కి కజిన్ బ్రదర్ అయిన అశోక్ అనే వ్యక్తి పైన అనుమానం ఉంది. అట్లాగే త్వరలో అతన్ని అరెస్ట్ చేయడానికి టీమ్స్ ఫామ్ చేశాను. తల్లిదండ్రులు ఇద్దరు కూడా 12 సంవత్సరాల క్రితం విడిపోవడం జరిగింది. తల్లి కొడుకుని తన అమ్మ నాన్నతో పెట్టుకొని ఆ ఊళ్ళో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి వీళ్ళకి. అలాగే ప్రాపర్టీ కూడా వాళ్ళకి పంపకాలు అనేవి ఉన్నాయి. కారణాలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎస్పీకు పెనుగొండ ఆధ్వర్యంలో త్వరలో నేరస్తులు కొడుకు